హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ లక్ష్మీ రెడ్డి. ఇంగ్లీష్లో ఉన్న మోడల్ వెబ్స్కి మోడల్ వెబ్స్లో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అవి తెలుసుకోవడానికి కృష్ణారెడ్డి సార్ దగ్గరికి వచ్చాను. నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కెన్నుకి కుడ్కి డిఫరెంట్ ఏంటి అండ్ అది ఎక్కడ యూజ్ చేయాలి సార్ చెప్పండి. ఒక నిమిషం, నువ్వు ఫ్రీగా ఉండు ముందు, ఓకేనా? టెన్షన్ పడతాను, అది అర్థమవుతుంది వాయిస్లో. ఫ్రీగా ఉండు. నీకు మోడల్ వెబ్స్ మీద డౌట్స్ ఉన్నాయి అంతే కదా? సార్ మోడల్ వెబ్స్ అంటే ఏంటి? కెన్ను, కుడ్డు, మే, మైట్, షల్లు, షుడ్డు, ఇవన్నీ నీకు డౌట్స్ ఉన్నాయి. అవును సార్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి నీ చెప్పు. కెన్కి కుడ్కి డిఫరెన్స్ ఏంటి, అది ఎక్కడ యూజ్ చేయాలి? ఓకే, కెన్ను, కుడ్డు మధ్య తేడా ఏంటి, వాటిని ఎక్కడ యూజ్ చేయాలి? సార్ ముందు కెన్ను, కుడ్డు తెలుసుకోవాలంటే నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. కెన్ను, కుడ్డుని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎబిలిటీ చెప్పినప్పుడు. ఎబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక శక్తి ఉంది, నాకు ఒక ఎనర్జీ ఉంది, నీకు ఒక ఎనర్జీ ఉంది, నువ్వు కొన్ని పనులు చేయగలవు, నీకు ఆ కెపాసిటీ ఉంది, నేను కొన్ని పనులు చేయగలను, ఆ కెపాసిటీ నాకుంది. మన ఎబిలిటీస్ని, మన శక్తిని, మన సామర్థ్యాన్ని మనం ఒక పని చేయగలము అని చెప్పే సందర్భంలో మనం కెన్ని, కుడ్డుని యూజ్ చేస్తాం. అర్థమైందా? సార్. ఇప్పుడు కెన్నుని ఎప్పుడు యూజ్ చేయాలి, కుడ్డుని ఎప్పుడు యూజ్ చేయాలి? రెండు మనము ఎబిలిటీ చెప్పడానికే యూజ్ చేస్తాం, మన శక్తి సామర్థ్యం చెప్పడానికే యూజ్ చేస్తాం, మనం ఒక పని చేయగలము అనే సందర్భంలోనే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆ ఎబిలిటీ ప్రెజెంట్ ఎబిలిటీ అయితే, ప్రస్తుతం నువ్వు ఒక పని చేయగలవు అంటే కెన్ యూజ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బండి నడపగలవా? సార్. కెన్ యూ రైడ్ ఏ బైక్? కెన్ యూ టాక్ ఇన్ తెలుగు? సార్. కెన్ యూ రెస్పెక్ట్ పీపుల్? సార్. అంతే. అంటే ప్రస్తుతం నువ్వు బండిని రైడ్ చేయగలవు, ప్రస్తుతం నువ్వు తెలుగు మాట్లాడగలవు. కెన్ యూ రీడ్ ఇంగ్లీష్? సార్. నువ్వు ఇంగ్లీష్లో చదవగలవు. కెన్ యూ వాచ్ మూవీస్? కెన్ యూ ఈట్ బిర్యానీ ఎట్ ఏ టైమ్? దట్స్ ఇట్. అంటే ప్రస్తుతం మనకి ఏ ఎబిలిటీ ఉంటే, సో వ్యూవర్స్ కూడా ఉన్నారు, కెన్ యూ కామెంట్ మీ, మీరు కామెంట్ చేయగలరా? ఆ సామర్థ్యం అందరికీ ఉంటుంది. ఆ సామర్థ్యం ప్రస్తుతం ఉంటే, ప్రస్తుత సమయంలో ఉంటే కెన్ అని యూజ్ చేయి. ఒక్కోసారి మనం పాస్ట్ ఎబిలిటీ కూడా చెప్పాల్సి ఉంటుంది. అంటే గతంలో నేను చేసేవాడిని, చిన్నప్పుడు విపరీతంగా సైకిల్ దొక్కేవాళ్ళు స్టూడెంట్స్ అంతా, ఆ సైకిల్ బాగా రైడ్ చేసేవాళ్ళు. ఐ కుడ్ రైడ్ ఏ బైసైకిల్ ఇన్ మై చైల్డ్హుడ్. నా చిన్నతనంలో నేను బైసైకిల్ని రైడ్ చేసేవాడిని. చిన్నతనంలో మనం ఏంటి, విపరీతంగా స్వీట్స్ తినేవాళ్ళం, విపరీతంగా. అంటే ఫాస్ట్ ఫుడ్ కానీ, ఇప్పుడు ఎక్కువైపోయినాయి ఫాస్ట్ ఫుడ్ అవంతా. బట్ చిన్నతనంలో ఏంటంటే చిన్నపిల్లలకి కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి. వాళ్ళు బాగా డ్రాయింగ్ చేయగలరు, బాగా పాటలు పాడగలరు, బాగా డ్యాన్స్ చేయగలరు. పెద్ద కొద్ది ఆ ఎబిలిటీస్ అన్నీ పోతాయి, ఎందుకంటే మనం వేరే జాబ్కి వెళ్తాం, వాటికి వీటికి సంబంధం ఉండదు. చిన్నప్పుడు ఐ కుడ్ డ్రా పిక్చర్స్ బట్ ఐ కాంట్ డ్రా పిక్చర్స్ ఎట్ ప్రెజెంట్. చిన్నప్పుడు నేను బాగా డయాగ్రామ్స్ వేసేవాడిని, ఇప్పుడు వేయలేకపోతున్నా. ఐ కుడ్ రైడ్ ఏ బైసైకిల్ ఫర్ మోర్ దెన్ 3 hours కంటిన్యూస్లీ ఇన్ మై 10th class డేస్. నా 10th classలో నేను కంటిన్యూస్గా 3 గంటల్లో సైకిల్ నడపమనగా నడిపేవాడిని. ఐ కుడ్ రైడ్ మై బైసైకిల్ ఇన్ మై 10th class, బట్ ఐ కెనాట్ రైడ్ బైసైకిల్ ఎట్ ప్రెజెంట్. ఇప్పుడు కంటిన్యూస్గా 3 గంటల సైకిల్ తొక్కమంటే తొక్కలేను. చిన్నప్పుడు ఐ కుడ్ ఈట్ స్వీట్స్, నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఐ కుడ్ ఈట్ ఇన్ మై చైల్డ్హుడ్. పెద్ద అయిపోయాము, అందరికీ బీపీలు, షుగర్లు వచ్చేసాయి. సో కాబట్టి ఇప్పుడు నేను ఐ కెనాట్ ఈట్ స్వీట్స్ మోర్. అంటే పాస్ట్లో నువ్వు ఒక పని చేయగలవు అంటే కుడ్ యూజ్ చేయి, ప్రజెంట్లో ఒక పని చేయగలవు అంటే కెన్ యూజ్ చేయి. దట్ ఈస్ ద డిఫరెన్స్. లక్ష్మీ రెడ్డి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి నీకు? సార్ ఉన్నవి. షెల్, షుడ్ డిఫరెన్స్ ఏంటి, అవి ఎక్కడ యూజ్ చేయాలి అనేది మెయిన్ డౌట్. ఓకే, షెల్ని, షుడ్ని ఎక్కడ యూజ్ చేయాలి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి? సార్. ఓకే, యాక్చువల్గా షుడ్ గురించి మనం మాట్లాడుకుందాం, తర్వాత షెల్ గురించి మాట్లాడుకుందాం. సరే సార్. ఇప్పుడు షుడ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మనము షుడ్ని యూజ్ చేయాలంటే ముందు నీకు నీ బాధ్యతలు తెలియాలి. షుడ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన బాధ్యతలని మనం నిర్వహించేటప్పుడు షుడ్ని యూజ్ చేయాలి. ఓకే ఓకే, కెమెరా మీద ఫోకస్ పెట్టద్దు, ఇది వినండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ షుడ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన బాధ్యతలని మనం నిర్వహిస్తున్నప్పుడు యూజ్ చేస్తాం. బాధ్యతలను ఇంగ్లీష్లో ఏమంటాం? రెస్పాన్సిబిలిటీ. ఎస్, రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నీకేం బాధ్యతలు ఉంటాయి చెప్పు?
రీడింగ్, మ్మ్. ఎగ్జామ్స్ బాగా రాయటం, మ్మ్. మార్క్స్ తెచ్చుకోవటం, మ్మ్. ఫ్యూచర్ మీద ఆలోచన. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు చదువుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించడం అంటే జాబ్ గురించి మాట్లాడుతున్నాం, అంతే కదా? ఇవన్నీ నీ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు నేను టీచర్ ఉన్నా, నేను టీచర్గా చేస్తున్నా. సో నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇక పిల్లలకి టీచ్ చేయాలి, వాళ్ళని ట్రైన్ చేయాలి, వాళ్ళని గైడ్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. అలాగే మన పేరెంట్స్కి కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మనకు మనీ పంపించాలి, మనం అడిగింది ఇవ్వాలి, మనల్ని మంచి పద్ధతిలో నడిపించాలి. ఇవన్నీ వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్. ప్రతి ప్రొఫెషన్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. స్టూడెంట్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, టీచర్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీ పేరెంట్స్కి లేవా రెస్పాన్సిబిలిటీస్? ఉన్నాయి కదా. సో ఆ రెస్పాన్సిబిలిటీ చెప్పేటప్పుడు నువ్వు షుడ్ యూజ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నావు ఐ షుడ్ రీడ్ మై బుక్స్, అది నా రెస్పాన్సిబిలిటీ, నేను స్టూడెంట్గా ఉన్నా కాబట్టి. ఐ షుడ్ ట్రైన్ స్టూడెంట్స్ని నేను ట్రైన్ చేయాలి ఫర్ స్పీకింగ్ బెటర్ ఇంగ్లీష్, మంచిగా ఇంగ్లీష్ మాట్లాడటానికి నేను ట్రైన్ చేయాలి, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే. మన కెమెరామ్యాన్ తిరుమల రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు వాడి రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈ షుడ్ క్యాప్చర్ అవర్ వీడియోస్. ఓకే, అది వాడి రెస్పాన్సిబిలిటీ. సో అలాగా ఏదైనా రెస్పాన్సిబిలిటీ చెప్పేటప్పుడు షుడ్ యూజ్ చేయి. అది ఎవరికైనా ఉండొచ్చు. నీ పేరెంట్స్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఏంటది? టేక్ కేర్ ఆఫ్ చేయటం, మనీ పంపించడం, టేక్ కేర్ ఆఫ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, మై పేరెంట్స్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మీ, మై పేరెంట్స్ షుడ్ సెండ్ మనీ ఫర్ మై ఎక్స్పెన్సెస్. నీకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మీ పేరెంట్స్ మీద. ఇన్ ఫ్యూచర్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. వాళ్ళు ఇప్పుడు నిన్ను టేక్ కేర్ ఆఫ్ చేస్తున్నారు, రేపొద్దున మీరు మీ పేరెంట్స్ని టేక్ కేర్ ఆఫ్ చేయాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. సో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు స్టూడెంట్గా ఉంటే మీ చదువుకి మీ పేరెంట్స్ ఎంతైనా ఖర్చు పెడతారు. వాళ్ళకి బాగున్నా బాగలేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా పనులకు వెళ్ళి ఆ పని ఈ పని చేసి ఎంతో కొంత డబ్బు కూడబెట్టి నీకు పంపిస్తారు. నీ కర్తవ్యం ఏంటి? నీ డ్యూటీ ఏంటి? నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇక్కడ షుడ్ యూజ్ చేయాలి. నీ డ్యూటీకి నీ రెస్పాన్సిబిలిటీ చేస్తున్నప్పుడు నువ్వు షుడ్ యూజ్ చేయాలి. సో నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? యూ షుడ్ గెట్ ఏ గుడ్ జాబ్ అండ్ యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ ఫీల్ ప్రౌడ్. అది నీ రెస్పాన్సిబిలిటీ. సో రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు నువ్వు షుడ్ యూజ్ చేయాలి. మరి షెల్ గురించి వద్దామా? షెల్ ఎప్పుడు యూజ్ చేస్తాం? షెల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫ్యూచర్ గురించే మాట్లాడతాం, కానీ ఒక పని జరుగుతుంది జరగదు అనే సందర్భంలో షెల్ని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షల్ కమ్ టు యువర్ హౌస్ టుమారో. రేపు నీ ఇంటికి నేను వస్తాను. వస్తానా రానేది అది మనకి క్లారిటీ లేదు. అయితే వస్తాను అంటే 50% ఆ పని జరగవచ్చు జరగకపోవచ్చు. అంటే షెల్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాసిబిలిటీ ఆఫ్ అన్ యాక్షన్, ఏదైనా ఒక పని జరిగిద్ది జరగదు అనే ఒక సందర్భం. ఓకే, అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, నీతో పాటు నీ ఫ్రెండ్స్ జీవితాంతం ఉంటారా? లేదు సార్. నీతో పాటు నీ పేరెంట్స్ జీవితాంతం ఉంటారా? ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఉంటారు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇలాంటి కొన్ని సందర్భాలు మనకు ఉంటాయి. మై ఫ్రెండ్స్ షెల్ బీ విత్ మీ ఫర్ ఫ్యూ ఇయర్స్. కొన్ని సంవత్సరాల పాటు నాతో పాటు ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ మై పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ విత్ మీ. ఓకే, మై పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ విత్ మీ. నీ పేరెంట్స్ ఎప్పుడు నీతో పాటు ఉంటారు. అంటే ఐ షెల్ గెట్ ఏ జాబ్, ఇది ఎప్పుడు యూజ్ చేయొద్దు. ఐ విల్ గెట్ ఏ జాబ్, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఐ షెల్ గెట్ ఏ జాబ్ అంటే వస్తుంది రాదని డౌట్ అనమాట. అందుకని మీరు ఎప్పుడు ఐ షెల్ గెట్ ఏ జాబ్ అనద్దు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ మిమ్మల్ని పిలిచాడు, రే నా బర్త్డే ఉంది వస్తావా అని. వాడికి ఐ షెల్ కమ్ టు యువర్ బర్త్డే పార్టీ అని చెప్తే వాడు ఫీల్ అవుతాడు, హర్ట్ అవుతాడు. ఎందుకంటే నేను వస్తానో రానని చెప్తున్నాను నువ్వు కదా. నేను వస్తాను అంటే అప్పుడు వస్తాను అనే కన్ఫర్మేషన్ చెప్పడానికి ఇక్కడ విల్ యూజ్ చేయండి. ఐ విల్ కమ్ టు యువర్ బర్త్డే పార్టీ అంటే 100% వస్తావు. అంటే షెల్ అని యూజ్ చేస్తే 50% ఆ పని జరగచ్చు జరగకపోవచ్చు. విల్ అని యూజ్ చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఐ విల్ కమ్ టు యువర్ బర్త్డే పార్టీ. విల్ ఈక్వల్ టు కన్ఫర్మేషన్, షెల్ ఈక్వల్ టు 50% ఛాన్సెస్. వెరీ గుడ్, పర్ఫెక్ట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఏంటవి? ఒక పని జరగవచ్చు జరగకపోవచ్చు. ఇంగ్లీష్లో మోడల్ వెబ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా వీటిపైన?
పని జరగచ్చు, జరగకపోవచ్చు అనే సందర్భాన్ని మనం ఇంగ్లీష్‌లో చెప్పటానికి మోడల్ వెర్బ్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు చెప్పినట్టుగా షెల్‌ని యూజ్ చేయొచ్చు. ఐ షల్ కమ్ టు యువర్ బర్త్‌డే పార్టీ 50%. తర్వాత మేని కూడా యూజ్ చేయొచ్చు. మే. మే. ఐ మే కమ్ టు యువర్ బర్త్‌డే పార్టీ. వస్తానో హ్మ్. రానో తెలియదు. వస్తానని వస్తా. చెప్తున్నా. ఓకే. మైట్ అంటే ఇది కూడా అంతే. వస్తానో రానో తెలియదు. బట్ వస్తానని వస్తానని చెప్తున్నా. చెప్తున్నా. షెల్‌ని గానీ, మేని గానీ, మైట్‌ని గానీ యూజ్ చేస్తే ఒక పని జరగొచ్చు, జరగకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు హాలిడే. ఈరోజు సినిమాకెళ్దామా అని ఎవరినైనా నువ్వు ఫ్రెండ్‌ని అడిగావు. వాడు వస్తానో రాడో అని చెప్పాలి. వాడు ఎలా చెప్తాడు? నువ్వేమడుగుతావు? నువ్వు బాగా ఇంట్రెస్ట్‌గా ఉన్నావు, సినిమాకెళ్ళాలని నీకు అనిపిస్తుంది. హ్మ్. నీ ఫ్రెండ్‌కి ఇలా మెసేజ్ పెడతావు వాట్సాప్‌లో. విల్ యూ కమ్ టు మూవీ? మూవీ. వాడేం రిప్లై ఇవ్వచ్చు? వాడేదో పనిలో మునిగిపోయి ఉండొచ్చు. ఆవిడేం చేస్తా? ఐ మే కమ్ ఆర్ ఐ మైట్ కమ్ ఆర్ ఐ షెల్ కమ్ అంటే వస్తానో రానో అని చెప్తున్నాడు. అలా మెసేజ్ పెడితే నువ్వు ఫీల్ అవుతావు కదా! యెస్. పాపం వాడేమంటాడు నిన్ను ఓకే నీ ఫ్రెండ్‌షిప్ బాండ్ పెద్దది కాబట్టి మీరు ఫ్రెండ్‌షిప్‌లో బాగా ఉన్నారు కాబట్టి నీ ఫ్రెండ్స్ అంటే నీకు ప్రాణం కాబట్టి వాడేం చేస్తాడు? ఐ విల్ అని చెప్పేస్తాడు. అంటే కన్ఫర్మ్‌గా వస్తాడు అని. ఓకే లక్ష్మిరెడ్డి, ఇంకా నీకేమైనా డౌట్స్ ఉన్నాయా మోడల్ వెర్బ్స్ మీద? యెస్ సార్ ఉన్నాయి. ఒకసారి మనం బలవంతంగా పని చేయాల్సొస్తుంది. అది ఇంగ్లీష్‌లో చెప్పడానికి ఏమన్నా మోడల్ వెర్బ్స్ ఉన్నాయా? యెస్ లక్ష్మిరెడ్డి, ఆ మోడల్ వెర్బ్స్ ఉన్నాయి మనకి. మనము బలవంతంగా ఒక పని చేయాల్సొచ్చింది. అలాంటి సిట్యుయేషన్ మనము ఇంగ్లీష్‌లో చెప్పాలి. ఫర్ యెస్ సార్. ఎగ్జాంపుల్ నువ్వు బలవంతంగా సండే రోజు వెజ్ ఐటెమ్ తింటున్నావు. యాక్చువల్‌గా మనం ఏంటి సండే వస్తే నాన్ వెజ్ నాన్ వెజ్. తినాలి. కానీ సండే వస్తే ఒక్కోసారి అమ్మ ఇంట్లో ఉండదు. ఏదో పనికెళ్తది. ఇంకేం చేస్తావు ఆ రోజు పప్పు వండుకొని తింటాం. అది బలవంతంగా పప్పు తింటాం. ఓకే. చాలా బాగా. చాలా అలాగే ఇంకో సందర్భం. రేపు ఫెస్ట్ ఉంది కాలేజీలో. ఈరోజు మిడ్ ఎగ్జామ్ ఉంది. మిడ్ నైట్. అది కూడా కష్టమైన పనే కదా! రేపు ఫెస్ట్ ఉంటే ఎంజాయ్ చేయాలి. కానీ మీరు మిడ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇంకొకటి ఇంకో సందర్భం ఏంటి? నీ ఫేవరెట్ హీరో సినిమా ఈరోజు రిలీజ్ అయింది. నువ్వు సినిమాకెళ్ళాలి. కానీ ఇవాళ సేమ్ ఎగ్జామ్. కానీ ఈరోజు సేమ్ ఎగ్జామ్ ఈడే చెప్పేసి. సో ఇలాంటి సందర్భాలన్నీ ఏంటంటే బలవంతంగా మనం చేయాల్సి ఉంటుంది. సో బలవంతంగా ఏదైనా పని నువ్వు చేస్తున్నంటే మస్ట్ అని యూజ్ చేయి. మస్ట్. ఐ మస్ట్ రైట్ మై సెమ్ ఎగ్జామ్స్. నేను ఖచ్చితంగా నా ఎగ్జామ్స్ రాయాలి. నాకు ఇష్టం లేదు కానీ రాయాలి. ఐ మస్ట్ ఈట్ వెజ్ ఆన్ సండే. సండే మా అమ్మగారు ఇంట్లో లేరు. సో కాబట్టి మా అమ్మ లేదు కాబట్టి నేను వెజ్జే తినాలి. కాయగూరలే తినాలి. నాన్ వెజ్ లేదు. ఎంతో బాధ. సో కాబట్టి ఐ మస్ట్ అని యూజ్ చేస్తే నువ్వు బలవంతంగా ఒక పని చేస్తున్నట్టు. మస్టే కాకుండా నువ్వు ఇంకా చాలా యూజ్ చేయొచ్చు. ఐ హ్యావ్ టు ఈట్ వెజ్ ఆన్ సండే. ఐ హ్యావ్ టు రైట్ మై సెమ్ ఎగ్జామ్స్ బిఫోర్ ఐ సెలబ్రేట్ మై ఫెస్ట్ ఇన్ ది కాలేజ్. I have to read books for my semester exams before I go to my favorite hero movie release function. సో ఇలాగా మస్ట్ని యూజ్ చేయొచ్చు, హ్యావ్ టు యూజ్ చేయొచ్చు, హ్యాజ్ టు యూజ్ చేయొచ్చు, ఎలాగని నువ్వు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే హ్యాజ్ టుని ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యావ్ టుని ఎప్పుడు యూజ్ చేయాలన్న కన్ఫ్యూజన్ వస్తుంది. నీకు సబ్జెక్ట్స్ కనుక ఐ అయినా, వి అయినా, యూ అయినా, దే అయినా, ఫ్లూరల్ నౌన్ అయినా వీటన్నిటికీ హ్యావ్ టు యూజ్ చేయండి. ఐ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్, వీ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్, దే హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్, యూ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్, వీ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్. లక్ష్మీ రెడ్డి అండ్ తిరుమల రెడ్డి హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్. అది ఫ్లూరల్ నౌన్. ఇప్పుడు హ్యాస్ టు ఎప్పుడు యూజ్ చేయాలంటే ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు. ఓన్లీ సింగిల్ పర్సన్. ఐ ఈజ్ ఎక్సెప్షనల్. ఐ ఒకటే కానీ దానికి హ్యావ్ టునే యూజ్ చేయాలి. ఇక్కడ షీ హ్యాస్ టు రైట్ ఎగ్జామ్స్, హీ హ్యాస్ టు రైట్ ఎగ్జామ్స్, లక్ష్మీరెడ్డి హ్యాస్ టు రైట్ ఎగ్జామ్స్, కృష్ణ హ్యాస్ టు రైట్ ఎగ్జామ్స్, తిరుమల్ హ్యాస్ టు రైట్ ఎగ్జామ్స్. ఓకే, దట్ చైల్డ్ హ్యాస్ టు రైట్ ఎగ్జామ్స్. అలాగే మనము హ్యాస్ టు యూజ్ చేస్తాం. సింగులర్ నౌన్ ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి హ్యాస్ టు రైట్ ఎగ్జామ్స్. సింగులర్ నౌన్
రాధిక హ్యాస్ టు రైట్ ఎగ్జామ్స్. సో సింగులర్ అయితే హ్యాస్ టు Has to. వస్తుంది, ఫ్లోరల్ అయితే ఏం యూజ్ చేయాలి, హ్యావ్ టు. హ్యావ్ టు యూజ్ చేయాలి. సో ఏదైనా కంపల్షన్ వస్తే, కంపల్షన్ అంటే బలవంతంగా చేసే పని, మస్ట్ యూజ్ చేయండి, హ్యావ్ టు హ్యాస్ టు కానీ యూజ్ చేయండి. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి సార్ నాకు ఈ ఓకే, వీడియో వెల్కమ్ మిస్టర్. నాకు ఈ డౌట్స్ సాల్వ్ చేసినందుకు. ఓకే, మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉంటే ఈ వీడియో చూడటం వల్ల సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాగే మీకు ముందుగా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఇంగ్వితా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.